డబల్ ఎలిమినేషన్ ఎవరంటే హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మురళీ కిరణ్ మాయ్. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎండ్కి అయితే వస్తుంది. నెక్స్ట్ వీకే ఫినాలే వీక్. ఇంకా ఛాలెంజెస్ ఏం లేవు, ఇంకేం లేవు. సో బట్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది. అందరికీ తెలుసు, లాస్ట్ వీకే అనౌన్స్ చేశారు డబుల్ ఎలిమినేషన్ అనేది. బట్ ఎవరా అని తెలుసుకోవాలని మీకు కూడా క్యూరియాసిటీగా ఉంటుంది కదా. సో నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను 2 కపుల్స్ ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, ఓవరాల్గా బాండ్ క్రెడిట్స్, జడ్జెస్ ఇచ్చిన బాండ్ క్రెడిట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని లీస్ట్ 2ని ఎలిమినేట్ చేయడం జరిగిందనమాట. డబుల్ ఎలిమినేషన్ అయ్యింది. సో అది ఎవరా అనేది మనం వీడియో ఎండ్లో చెప్పుకుందాం. ఈరోజు వచ్చేసి జనరల్గా మనకి మెగా జరిగింది కదా. సో అది అందులో ఏమైనా ఎవరికైనా అన్యాయం జరిగిందా అవి కూడా మాట్లాడుకుందాము. సో మెగా ఛాలెంజ్ జరిగింది అండ్ అందులో విన్నర్స్ వచ్చేసి కళ్యాణ్ వాసంతి. ఇదైతే ఫేర్గానే జరిగింది. ఫస్ట్ రౌండ్ అయితే బాగా జరిగింది. సో ఆ లవ్ సింబల్స్ అవి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే కళ్యాణ్ వాసంతి నిజంగా ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఎంత మాట్లాడినా తక్కువే వాళ్ళ కోసం. ఎందుకంటే ఛాలెంజెస్ చిటికలో చేసేస్తున్నారు. 2 మినిట్స్ 3 మినిట్స్లోనే చేసేసారు ఆ ఛాలెంజ్. అది కూడా వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు ప్రీవియస్ ఛాలెంజ్ ఓడిపోవడం వల్ల 3 హార్ట్స్ పెట్టాలి. సో అక్కడ సింపుల్గా వెళ్ళి వాసంతి 3 తీసేసింది. ఇక్కడ కళ్యాణ్ ఫాస్ట్గా వెళ్ళి పెట్టేశాడు. సింపుల్ అయిపోయింది అంతే. ఇంకా మిగతా వాళ్ళు చాలా కష్టపడ్డారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళు చాలామంది కష్టపడ్డారు. బట్ అయినా సరే కొంచెం లేట్ అయింది వాళ్ళకి. ఆ ఫస్ట్ రౌండ్ అయితే బాగా చేశారు. సెకండ్ రౌండ్ వచ్చేసి ఇది స్ట్రాటజీగా చెయ్యాలి. ఇక్కడ నాకేమనిపించిందంటే అందరూ కావాలనే ఆమిర్ అభిమానిక వాళ్ళని టార్గెట్ చేశారు అనిపించింది నాకు ఎందుకో. మీకు అలా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ భానుజాను అండ్ కళ్యాణ్ వాసంతి కలిసి ఆడారా అనిపించింది. అండ్ నూకరాజ్ వాళ్ళు కూడా కొంచెం గేమ్ చేంజ్ చేస్తే బాగున్ను. ఇక్కడ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నారు. కళ్యాణ్ వాసంతి స్ట్రాంగ్ ప్లేయర్స్ కదా. సో వాళ్ళకి ఇంటూ మార్కులు ఇవ్వకుండా వీళ్ళు ఆమిర్ అభిమానికకి అందరూ కలిపి పెట్టేశారు అనిపించింది నాకు. సో ఇంకేం చేయలేం. దానివల్ల ఇంకా కళ్యాణ్ వాసంతికి 50 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ నూకరాజు ఆసియా కానీ లేకపోతే జాను బాను కానీ కొంచెం కళ్యాణ్ వాసంతి వాళ్ళ పేరుని టార్గెట్ చేసుంటే వాళ్ళు విన్నర్స్ అవ్వకుండా ఉండేవాళ్ళు. మీరు అభిమానిక వాళ్ళని టార్గెట్ చేసుంటే అయిపోయేది, వీళ్ళిద్దరిలో విన్నర్ ఉండేవాళ్ళు. బట్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల మొత్తం కళ్యాణ్ వాసంతి విన్ అయిపోయారు. సో అలా జరిగింది మనకి మెగా ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లాస్ట్ ఛాలెంజ్ ఇంకా. అండ్ కళ్యాణ్ వాసంతి కోసం చెప్పుకోవడం ఎంత చెప్పినా తక్కువే వాళ్ళ కోసం. వాళ్ళైతే ఛాలెంజెస్ చాలా ఈజీగా గెలుస్తారు. మనం ఫస్ట్ ఎపిసోడ్ నేను చూసాము. ఎప్పుడో కానీ మొన్న ఓడిపోయారు కానీ లేకపోతే ఆల్మోస్ట్ గెలిచారు వాళ్ళు. ఇంకా బిగ్ బాస్ కంటెస్టెంట్ అనిపిస్తుంది కళ్యాణ్ చూస్తే. బట్ బాండ్ వైజ్గా వాళ్ళకు పడుతున్న వాళ్ళ గొడవలు అవి చూస్తుంటే నాకెందుకో వాళ్ళు పెయిర్ వైజ్గా కొంచెం ల్యాక్లో ఉన్నారు అనిపిస్తుంది. ఈ గేమ్స్ వైజ్గా అయితే టాప్ వాళ్ళే ఖచ్చితంగా. బట్ బాండ్ ఇక్కడ మనం మెయిన్ చూసుకుంటే బాండే కదా. బాండ్ కూడా హాఫ్ పార్ట్ ఉంటుంది బాండ్కి కూడా. బట్ వాళ్ళు బాండ్ వైజ్గా కళ్యాణ్ ఎందుకో ఎక్కువ అగ్రెషన్ అవ్వడం, వాసంతిని తిట్టడం ఇదంతా అన్నెసెసరీగా జరుగుతుంది అనిపిస్తుంది. సో అది వాళ్ళు చూసుకుంటే బెటర్. సో అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు మనకి ఫినాలేలోనే అనమాట. సో ఇలా జరిగింది. టాస్క్లు అయితే అయిపోయి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ సీజన్లో అయితే లాస్ట్ ఛాలెంజ్ అనమాట అది కూడా బాగా అయిపోయింది. మంచిగా ఫౌల్స్ అవి కూడా కరెక్ట్గా చేశారు ఈసారి. సో అంతా అయిపోయింది. ఇప్పుడు మనకి సండే ఎపిసోడ్లోని డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కదా. సో అది ఎవరా అనేది వెయిట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు ఎవరంటే ఆల్మోస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. ఒకళ్ళు వచ్చేసి ఆమిర్ అభిమానిక అనమాట, వైల్డ్ కార్డ్ జోడీ. సో వీళ్ళ కోసం మాట్లాడాలంటే నిజంగా బాగా ఆడుతున్నారు ఈ మధ్యన. ఈ వీక్ అయితే చాలా బాగా ఆడారు. ఎవరి మీద కంప్లైంట్ చేయరు వాళ్ళు. బెస్ట్ జోడీ వాళ్ళైతే. నేను పెద్దగా చూడగాని వాళ్ళని, బట్ వాళ్ళైతే మంచిగా ఆడారు. బట్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయారో బాండ్ క్రెడిట్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటా వాళ్ళకి. అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది కదా. సో వాళ్ళు లీస్ట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడైతే మెగా ఛాలెంజ్ వరకు వచ్చారు. అందులో కూడా బాగానే ఆడారు. సెకండ్ రౌండ్ వరకు కూడా వచ్చారు. బట్ మరి ఏంటో తెలీదు. మొత్తం మనకి క్యాలిక్యులేట్ చేశాక చెప్తారు అది. సో ఫస్ట్ ఎలిమినేషన్ అయితే ఆమిర్ అభిమానిక. వీళ్ళైతే లాస్ట్లో మంచి ఇంపాక్ట్ తెచ్చారు. ఫస్ట్
స్టార్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం లేదు కానీ ఇప్పుడైతే బాగా మంచిగా వాళ్ళ పేరు మధ్యలో కూడా గొడవలేం లేవు. ఇద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. మంచి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ అనిపించుకున్నారు. సో వీళ్ళైతే అన్ఫార్చునేట్గా ఎలిమినేషన్ అవ్వడం జరిగిందనమాట. సెకండ్ ఎలిమినేషన్ ఇది కొంచెం షాకింగే. ఎందుకంటే వాళ్ళు ఎవరంటే సిద్ధు సోనియా అనమాట. చాలామంది ఫేవరెట్ క్యూట్ కపుల్ అంటూ ఉంటాం మనం. అండ్ బాండ్ కూడా నిజంగా నేను చెప్తున్నాను, ఇక్కడున్న ఇప్పుడు 7 కపుల్స్‌లోని వీళ్ళిద్దరికే మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. ఆమెర్, అభిమానిక వాళ్ళకన్నా కూడా మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. వాళ్ళెక్కడ గొడవ పడింది లేదు. అంతా బానే ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు. సో, అలాంటి జోడీ ఎలిమినేట్ అయితుంటే నాకు కూడా కొంచెం బాధేసింది. బట్ ఇక్కడ ఓవరాల్‌గా మనకు కొంచెం బాండ్ క్రెడిట్స్ మీద కూడా ఉంటది. ఈ గేమ్స్, ఛాలెంజెసే 80% ఉంటాయి. 20% వాళ్ళ బాండ్ మీద ఉంటది. సో, బట్ అన్‌ఫార్చునేట్ అది గూడా. నేనైతే టాప్ 5లో ఉంటారనుకున్నాను. బట్ ఎనీవేస్ గేమ్స్ మొన్న ఓడిపోవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ ఓడిపోవడం వల్ల వాళ్ళ బాండ్ క్రెడిట్స్ ఓవరాల్‌గా తగ్గిపోయాయనమాట. సో, అలా మనకి వైల్డ్ కార్డ్ జోడీ అండ్ సిద్ధు, సోనియా వాళ్ళు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయిందనమాట. సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ అవి నేను మీకు అప్డేట్ చేస్తాను. సరైన ఓటింగ్ ఎవరు ఫస్ట్‌లో ఉన్నారు, టాప్ 5 ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాననమాట. సో స్టే ట్యూన్డ్ గైస్.